ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఒకవైపు పెళ్లి వేడుక జరుగుతోంది. అంతలోనే మూడంతస్తుల భవనంలో ఒక ఫ్లోర్ నుండి అగ్నికేలలు ఎగిసి పడుతున్నాయి. దట్టమైన పొగ అలముకుంది. ఏం జరిగింది, అసలు ఈ ప్రమాదం ఏంటి అని ఆలోచించుకుని తేరుకునే లోపే అందరూ ఎటు వాళ్ళు అటు పరుగులు తీస్తున్నారు భయంతో. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందంటే తునిలోని బెల్లపు వీధిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పాయకురోపేట పెళ్లి బృందం పెళ్లి హడావిడిలో ఉంది. మొత్తం ఈ భవనం 3 అంతస్తులుంటే థర్డ్ ఫ్లోర్లో ఏసీ షార్ట్ సర్క్యూట్ కావటం వల్ల ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పూర్తిగా దట్టమైన పొగ అలముకోవటంతో సెకండ్ ఫ్లోర్లో పెళ్లి వేడుకలో అందరూ బిజీగా ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో భోజనాలు, ఈ సందడంతా నడుస్తోంది. ఇంతలోనే అసలు ఏం జరిగింది, అసలు ఈ పొగలేంటి, అసలు ఒక్కవైపు పెళ్లి హడావిడిలో ఉంటే ఈ వచ్చినటువంటి బంధువులు, ఈ పెళ్లి బృందం అంతా కూడా ఎటు వాళ్ళు అటు పరుగులు తీస్తున్నారు. అయితే అక్కడే ఆ వేడుకకు హాజరైనటువంటి ఒక విలేకరి, స్థానిక నాయకులు కొంతమంది ఇమీడియట్గా తేరుకొని పై ఫ్లోర్లో గట్ట ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని వాకప్ చేశారు. ఎందుకంటే పెళ్ళి అన్న తర్వాత ఒకే చోట కూర్చునే వాళ్ళు ఉండరు. ఒక్కొక్కరు అవసరాల నిమిత్తం సరదాగా రిలాక్స్ అవ్వాలనో, ఇంకొకటి ముచ్చట్లు పెట్టుకోవాలనో ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్తారు. కాబట్టి ఇది 3 స్టేర్ బిల్డింగ్ కాబట్టి సో ఇక్కడ జరుగుతోంది. ఒకవేళ పై ఫ్లోర్లో నుంచి మంటలు వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి, అందులో ఎవరైనా ఉండిపోయారనేటటువంటి ఒక ఆందోళనతో పైకి వెళ్ళి చూసేటప్పటికి ఒక మామగారు అప్పటికి వాష్రూమ్కి వెళ్ళారు అని చెప్పి ఆ బంధువుల్లో ఒకరు చెప్పారు. ఆ మామగారు ఉన్నారు కదా, వాష్రూమ్కి వెళ్ళి వస్తానని పైకి వెళ్ళింది, అయ్యో అందులో చిక్కుకుపోయిందని. ఇంతలోనే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అలానే ఆ పెళ్ళికి హాజరయ్యారు వీళ్ళు. సో అలానే ఒక విలేకరు స్వామి అనే జర్నలిస్ట్ కూడా ఇమీడియట్గా పొగలు ఎక్కడైతే వస్తున్నాయో, మంటలు వస్తున్నాయో ఆ ఫ్లోర్లోనికి, థర్డ్ ఫ్లోర్లోనికి వెళ్ళి ఆ లోపల మొత్తం కేకలు వేశారు. మామగారు మీరు ఎక్కడున్నారు, ఎందుకంటే పూర్తిగా పొగ అలుముకోవడం వల్ల ఆమె ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆవిడ లోపల నుంచి వాష్రూమ్ లోపల డోర్ నుంచి నేను ఇక్కడే ఉన్నాను అంటుంది. ఇక్కడ బయట నుంచి ఏం జరుగుతుందో ఆ మామగారికి తెలియలేదు. ఇంతలోనే ఆ వాష్రూమ్ డోర్ మీరు అర్జెంటుగా బయటకు రండి, ఇలా జరిగింది అనగానే ఆమెను తీసుకొచ్చి ఆ పొగల్లోనే వాళ్ళు ఒక రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చి ఆమె ప్రాణాలు కాపాడారు. ఇక్కడ చూడండి, చిన్నపాటి నిర్లక్ష్యం ప్రమాదం చిన్నదే కావచ్చు, కాస్త ఆలస్యం అయితే పెద్ద ప్రమాదానికి దారితీసేది. ఇమీడియట్గా అక్కడ అగ్నిమాపక సిబ్బందికి, లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని ఆ మంటలు ఎక్కడ చెలరేగుతున్నాయో గమనించి ఆ ఏసీ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని, ఆల్రెడీ కొంత ఫర్నిచర్ అది ఉంటుంది కాబట్టి పూర్తిగా ఈ అగ్నికీలలు ఇంకాస్త ఎక్కువ అవ్వకుండా ముందు ఆ అగ్నిని, ఆ ఫైర్ని కంట్రోల్ చేసి ఆ తర్వాత పొగను మొత్తంగా వెంటిలేషన్ ఇచ్చి మొత్తం డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఆ పొగనంతా కూడా బయటకు పంపించినాక అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇంట్లో కానీ షాపుల్లో కానీ కొద్దిమందే ఉంటారు. కానీ ఇది పెళ్లి వేడుక, ఎంతమంది ఉంటారో కూడా మనం అంచనా వేసుకోవచ్చు. అలాంటి చోట ఇలాంటి ప్రమాదాలు జరిగితే దేవుడు దయ వల్ల ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు, కానీ కొంత ఆస్తి నష్టం జరిగిందని అయితే చెప్తున్నారు. బట్ ఇక్కడ మనం ఈ జర్నలిస్ట్ కానీ అక్కడ ఆ మామగారిని రెస్క్యూ చేసి, ఎందుకంటే ఈ అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే అందులో చిక్కుకున్నటువంటి ఆ మామగారిని కాపాడడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం రియల్గా గ్రేట్ అని చెప్పాలి. సో మనం కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఈ 3 ఫ్లోర్స్లో పై ఫ్లోర్లో డార్మెటరీ రూమ్స్ ఉంటాయంట. ఒక ఇటువైపు 5, అటువైపు 5, ఏసీలు కూడా ఇటొక 5 అటొక 5. అందులో ఒక ఏసీ సర్వీస్లో ఉండటం వల్ల, అంటే దాంట్లో నుంచి వచ్చినటువంటి ఫైర్ వల్ల మొత్తం ఈ ప్రమాదానికి కారణమైంది. సో ఇమీడియట్గా ఏసీ షార్ట్ సర్క్యూట్ అయిందని గమనించినటువంటి వాళ్ళు కూడా మిగతా వాళ్ళని అలర్ట్ చేయడం వల్ల అందరూ కూడా సేఫ్గా ప్రాణాలతో బయటపడగలిగారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రమాదాలు ఎప్పుడు ఎటు ఎలా జరుగుతాయో, ఎటు నుంచి పొంచి వస్తాయో, అవి ఎలా ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి కారణమవుతాయో అనేకం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ కూడా ఎవరో, అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వచ్చే లోపు ఎవరో ఒకరు కొంత ఇనిషియేట్ తీసుకోకపోతే మాత్రం ఆ మామగారి ప్రాణాలు ఎంత రిస్క్లో పడేవో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె వయసు కూడా అంత సహకరించింది. ఎందుకంటే అలాంటి పొగకి మనమే ఊపిరి ఆడలేనటువంటి పరిస్థితి, ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాం. ఒకవేళ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఏమైనా అందులో ఉండిపోయారా, చిక్కుకుపోయారని వాళ్ళ ఆలోచనతో వాళ్ళే ముందు రెస్క్యూ చేసి లోపలికి వెళ్ళి వెతికి ఆమెను ప్రాణాలతో కాపాడారు అంటే రియల్లీ గ్రేట్ కదా. సో ఇలాంటి ఘటనలపైన మనం కూడా అప్రమత్తంగా ఉందాం. ఎందుకంటే సిలిండర్లు రెగ్యులర్గా మనం వంట చేస్తున్నాం, అలాంటి
ప్రమాదం జరగలేనప్పుడు ఒకేసారి ఎందుకు జరుగుతాయి? ఇట్లాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. కొన్నిసార్లు మనం గమనించుకోం. రెగ్యులర్గా మనం చేస్తున్న పనులే కదా, ఇప్పుడే మన ఇంట్లోనే ఎందుకు ప్రమాదం జరుగుతుంది అని అనుకోవడం చాలా పొరపాటు. సో మీరు మొన్న వైజాగ్లో కూడా చూశారు కదా, ఒక ఇంట్లో ఆమె పూరి తీర్థయాత్రకు వెళ్ళారు, లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆబ్వియస్లీ మనకు తెలుసు ఊర్లో వెళ్తే తాళాలు వేసుకొని వెళ్తామని. సో అలాంటి ఇంట్లో నుంచి గ్యాస్ విపరీతంగా స్మెల్ రావటం వల్ల అపార్ట్మెంట్ అంతా కూడా వణికిపోయింది. మొత్తం అందరూ పరుగులు పెట్టారు. అలాంటి పరిస్థితిలో ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి ఆ డోర్స్ లాక్ని బ్రేక్ చేసి కిటికీల అద్దాలు పగలగొట్టి ఆ లోపల నుంచి వచ్చిన గ్యాస్ స్మెల్ ఏదైతే ఉందో, ఆ గ్యాస్ లీకేజ్ ఉందో దాన్ని మొత్తం కూడా డీవియేట్ అయ్యేలాగా వాళ్ళు ప్లాన్ చేయడం వల్ల అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. బట్ ఏది ఏమైనప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో తునిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఒక్కసారిగా అందరినీ కొద్ది నిమిషాల పాటు చాలా టెన్షన్ పెట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక పెళ్లి వేడుకకు ఎంత హడావిడిగా ఎంత సందడిగా ఉంటుందో మనకు తెలుసు. అలాంటి చోట చిన్న ప్రమాదమైనా కూడా ఊహించని నష్టం జరిగితే మాత్రం చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ మాత్రం థ్యాంక్ గాడ్ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ మామగారిని కూడా సేఫ్గా రక్షించి ఆమె ప్రాణాలు కాపాడారు.